పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మత్తయి శుభవార్త 14వ అధ్యాయము 28వ వచనం నుండి 31వ వచనం వరకు. పేతురు అంతటా యేసు ప్రభువుతో, ప్రభువా, నిజముగా నీవే అయినా నీటి మీద నడచి నీ వద్దకు వచ్చుటకు నాకు ఆజ్ఞ ఇమ్ము అనెను. ఆయన రమ్మనగానే పేతురు ఆ పడవ దిగి నీటిపై నడచి యేసు వద్దకు వచ్చుచుండెను. కానీ ఆ పెనుగాలికి భయపడెను. నీటిలో మునిగిపోవచ్చు, ప్రభూ నన్ను రక్షించుము అని కేకలు వేయసాగాను. వెంటనే ప్రభు చేయి చాచి పట్టుకొని, అల్పవిశ్వాసి, నీవేళ సందేహించితివి అని పలికెను. ప్రభునందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలమైన మనము కూడా కొన్నిసార్లు మునిగిపోతుంటాం, పడిపోతుంటాం. లోయలలో, ఊబిలో పేతురుగారి వలె నడిసంద్రములో, ఈ జీవన ప్రయాణములో, ఈ విశ్వాస ప్రయాణములో మనము కూడా మునిగిపోతుంటాం. మీతో మాట్లాడితే ఎంతోమంది అంటారండి, అయ్యా నా జీవితం మునిగిపోతున్న నావలాగా ఉందయ్యా, నేను లోయలో పడిపోయినట్లుగా ఉన్నానయ్యా, నేను బురదలో కూరుకుపోయానయ్యా. అది అప్పుల గురించి కావచ్చుగాక, ఆత్మీయ పాపపు జీవితం గురించి కావచ్చుగాక, లేకపోతే ఈ పవిత్రమైన జీవితం వెనకబాటుతనం గురించి కావచ్చుగాక, లేదా కుటుంబ బాధలు కావచ్చుగాక, ఏదన్నా కావచ్చు, ఆత్మీయమైనటువంటిది కావచ్చుగాక, జీవితం సంబంధించిన కావచ్చుగాక, ఏదేమైనా కానీ మనము కూడా మునిగిపోతుంటాం. కొన్నిసార్లు మునిగిపోయే స్థితిలో మనం ఉంటాం. ప్రియులారా, ఏం చెయ్యాలి? యేసయ్య వంక చూడాలి. కారణం ఏమిటి అంటే ప్రియులారా, ఆయన ఎల్లప్పుడూ కూడా మనల్ని దృష్టిస్తూ ఉంటాడు, మన కళ్ళు చూస్తూనే ఉంటాడు. తన చెయ్యి ఎప్పుడు రెడీగా ఉంటుందండి మనల్ని పైకి లేపటానికి. కానీ ఆయన బలవంతంగా మన దగ్గరికి రాడు. మనం ఒక్క కేక వేస్తే చాలు, యేసయ్య అంటే చాలు, పరిగెట్టుకుని వస్తాడు. ప్రియులారా, 2002వ సంవత్సరం జూన్ నెలలో బుడాపెస్ట్ అనే ప్రాంతంలో ప్రపంచ ఈతల పోటీలు జరుగుతున్నాయి. 2022వ సంవత్సరం జూన్ నెలలో బుడాపెస్ట్ అనేటువంటి సిటీలో వరల్డ్ స్విమ్మింగ్ పోటీలు జరుగుతున్నాయి. స్విమ్మింగ్ పోటీలు ఇక్కడికి ప్రపంచంలో ఉన్న అత్యంత గొప్ప క్రీడాకారులందరూ కూడా, ఈత కొట్టేటువంటి క్రీడాకారులందరూ కూడా వచ్చారు. ఆ యొక్క పోటీ ప్రారంభమైంది. ఆ పోటీలో అమెరికా నుండి అనితా ఆల్వరేజ్ అనేటువంటి గొప్ప ప్రావీణ్యం కలిగే ఈతగత్తె కూడా పోటీలో పాల్గొంటుంది. ఈ ఈతగాళ్ళు పోటీల్లో పాల్గొంటున్నప్పుడు కోచ్లు అక్కడే రెడీగా ఉంటారన్నమాట, చూస్తూ ఉంటారు ఏం జరుగుతుందని. ఆ పక్కన బాల్కనీ ఉంటుంది కూర్చోటానికి. అయితే ఈ అనితా ఆల్వరేజ్ అనే అమ్మాయి ఈ బుడాపెస్ట్లో జరిగినటువంటి ఈతల పోటీలలో పాల్గొంటుంది. అయితే అందరూ కూడా ఊపిరి బిగ్గబట్టి బాగా ఈత కొడతారండి. అటువంటి క్షణంలో కొన్నిసార్లు వాళ్ళు ఆ ఈతలో నీళ్ళల్లో ఉంటారు, కట్టు ఊపిరి ఆడదు కొన్నిసార్లు వాళ్ళకి. ఈ అనితా ఆల్వరేజ్ అనేటువంటి అమ్మాయి ఈత ప్రారంభించిన వెంటనే ఆమె ఈదలేకపోతుంది. నిదానంగా ఆ నీళ్లలోనికి కిందికి వెళ్ళిపోతుంది. ఒక్క క్షణములోనే తన యొక్క కోచ్ ఆమెని, ఆ కోచ్ పేరు ప్రియులారా ఆంద్రేయ. కోచి వెంటనే పసిగట్టి వెంటనే ఆ ప్రపంచ పోటీలను కూడా లెక్క చేయకుండా ఆ నీళ్లలోకి దూకి, తాను కోచ్ కదండి, తాను ఎవరికైతే కోచ్గా ఉందో ఈ అనితా ఆల్వరేజ్ని నీళ్ల నుంచి బయటికి తీసుకుని వచ్చింది. ఆశ్చర్యం ఏంటంటే ప్రియులారా, మరొక 2-3 సెకండ్లు లేట్ అయితే ఆ అనితా ఆల్వరేజ్ ఆ నీళ్లల్లో అడుగంటి చచ్చిపోయేది. ఈ ఆంద్రేయ కోచ్, ట్రైనర్, ఆమె యొక్క సమయస్ఫూర్తి వెంటనే పనిచేస్తుంది. తాను ఈత నేర్పిస్తున్నటువంటి అనితా ఆల్వరేజ్ ఎలాగుంది అని 1000 కళ్ళతో ఆ అమ్మాయి కళ్ళే చూస్తూ ఉందన్నమాట. వెంటనే ఏదో ప్రమాదంలో ఇరుక్కుంది నా పాప అని తెలుసుకున్న వెంటనే నీళ్ళలోకి దూకి ఆ అమ్మాయిని బలవంతంగా బయటికి తీసుకుని వచ్చింది. వెంటనే ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఇవ్వగానే ఆ అమ్మాయి తేరుకుంది. పిల్లారా,
ప్రభునందు ప్రియులారా, ఈ వార్త చాలా ఫేమస్ అయిందండి. ఎందుకంటే అందరూ ఈత కొడుతుంటారండి. ఎవరు ముందున్నారు ఎవరు వెనకున్నారు కూడా తెలియదండి. నీళ్ళన్నీ కూడా డిస్టర్బ్ అయిపోతాయి. ఫాస్ట్గా స్పీడ్గా చాలా పోటీ కదా, ప్రపంచ పోటీ. ఒక్క సెకండ్ లేట్ అయినా కానీ వాళ్ళు వెనకబడతారు. అంతగా ఆ ఈత కొలను అనేటువంటిది, ఆ స్విమ్మింగ్ పూల్ అనేటిది డిస్టర్బ్ అయి ఉంటుంది. అంతలో కూడా కోచ్ ఆంద్రేయ తన ఆ ట్రైనింగ్ ఇస్తున్నటువంటి అనితా ఆల్వరేజ్ అనేటువంటి అమ్మాయి ఏం జరుగుతుంది ఆ అమ్మకని కనిపెట్టుకొని ఉందన్నమాట. ప్రియులారా, ఒక కోచే తను ట్రైనింగ్ ఇస్తున్న అమ్మాయి గురించి అంతగా కనిపెట్టుకొని ఉంటే, తనకు అత్యంత ప్రియమైన బిడ్డల గురించి ఆ పరలోక తండ్రి 1000 కళ్ళతో కనిపెట్టుకొని ఉండడా? నీవు నేను ఒకవేళ ఈ ప్రపంచం అనేటువంటి, ఈ జీవితం అనేటువంటి, ఈ నావ అనేటువంటి ప్రయాణంలో మునిగిపోతుంటే ఆయన పరిగెట్టుకొని రాడా? ప్రియులారా, తప్పనిసరిగా పరిగెట్టుకొని వస్తాడు. పేతురు గారు యేసు ప్రభు నీళ్ల మీద నడిచి రావటాన్ని చూశాడు. ఇది మనందరి జీవితాలకి ఒక సుమాతృక. ప్రియులారా, యేసయ్య నీళ్ల మీద రావటాన్ని చూశారు. దెయ్యం అనుకున్నారు, భూతం అనుకున్నారు. ప్రభు అన్నారు, నేనే కదా, ఎలా భయపడుతున్నారు అన్నారు. ప్రభువా, నీవే అయితే నీళ్ల మీద నడిచి రావటం నాకు ఆజ్ఞ ఇవ్వమన్నాడు. సరే రా అన్నాడు. నడుస్తున్నాడు. ప్రభు వంక చూడాలి కదా. దేని వంక చూశాడంటండి? మత్తయి శుభవార్త 14వ అధ్యాయం 30వ వచనం. కానీ పెనుగాలికి భయపడి నీటిలో మునిగిపోవచ్చుండెను. ఏం చేస్తున్నాడు? పక్కకు చూశాడు, అలల కళ్ళు చూశాడు, పెనుగాలి కళ్ళు చూశాడు. దాని మీద ధ్యాస పోయింది, ప్రభువు మీద ధ్యాస మర్చిపోయాడు. నీవు కూడా నీ జీవితంలో మునిగిపోతున్నావా? నీ ధ్యాసను ప్రభువు మీద ఉంచు. నీ చూపును ప్రభు వైపుకు మళ్ళించు. నిన్ను ప్రభువు తట్టు తిప్పి ఉంచు. మునిగిపోతున్న నిన్ను లేవనెత్తే దేవుడు, ఆరిపోతున్న నీ దీపాన్ని వెలిగించే ప్రభువు, పడిపోతున్న నిన్ను పైకి లేపే దేవుడు, కొండ శిఖరాన్ని నిలబెట్టే దేవుడు. నిజం ప్రియులకు దేవుని బిడ్డలారా, పేతురుని లేపిన విధముగా నిన్ను, నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని, నీ బ్రతుకును కూడా లేపేటువంటి దేవుడై ఉన్నాడు ఆయన. ఇదిగో 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనంలో ప్రియులారా, యేసు ప్రభు మన కొరకై చేసినటువంటి గొప్ప త్యాగాన్ని గురించి మాట్లాడుతుందండి. ఏమిటంట ఆ త్యాగం? మన కోసమట ఆయనట తన యొక్క గొప్ప భాగ్యమైన స్థితిని వదులుకున్నాడంటండి. మనల్ని పైకి లేపటానికి ఊబి నుండి, మనల్ని పైకి లేపటానికి సముద్రము నుండి, మనల్ని పైకి లేపటానికి ఈ సొరంగము నుండి ఆయనట తానే దిగి వచ్చాడట. పిల్లారా, పౌలు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 8వ అధ్యాయం 9వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. మన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప ఎట్టిదో మీరు ఎరుగుదురు కదా. తాను భాగ్యవంతుడై ఉండి కూడా తన పేదరికం వలన మనలను భాగ్యవంతులను చేయుటకు ఆయన నిరుపేదగా దిగివచ్చను. ప్రియులారా, యేసు ప్రభువు బాప్తిస్మ యోహాను చేత యోర్దాను నదిలో స్నానం పొందుతున్నాడు. ఎందుకు ఆయన స్నానం పొందాలి? ఆయన ఉన్న పాపము చేశాడా? బాప్తిస్మ యోహాను ఇచ్చేటువంటిది పాప క్షమాపణ బాప్తిస్మం అన్నమాట. మరి యేసు ప్రభు ఏమన్నా పాపం చేశాడు? లేదు. పాపులమైన మనల్ని పైకి తేవటం కొరకై ఆయన యోర్దాను నది నీటి కిందికి వెళుతున్నాడు. యోర్దాను నది నీటి కిందికి వెళుతున్నాను. నేను మొన్న పవిత్ర భూమికి వెళ్ళినప్పుడు, హోలీ ల్యాండ్కి వెళ్ళినప్పుడు, యేసు ప్రభు జ్ఞానస్నానం పొందినటువంటి ఆ ప్రదేశం 2000 సంవత్సరంలో 2వ జాన్ పాల్ పాప్ గారు అక్కడికి వచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి పురావస్తు శాఖ వారు 2000 సంవత్సరాల క్రితానికి పరిశోధన చేసి అక్కడే జ్ఞానస్థానం పొందాడు యేసుప్రభు నిర్ధారించారు. అక్కడ చాలా చర్చిలు వచ్చాయండి. ఇప్పుడు వాటికన్ ఆధ్వర్యంలోనికి వెళ్ళిపోయింది. ఇస్రాయేలు, జోర్డన్ దేశాల యొక్క భూభాగం అయినా కానీ అది ఇప్పుడు వాటికన్కి వాళ్ళు అప్పగించారు డెవలప్ చేయటానికి. అక్కడ ఎగ్జాక్ట్గా ప్రియులారా, నేను గురువైన రోజున ఏప్రిల్ 29వ తారీఖున అద్భుత రీతిగా దేవుడు నాకు ఇచ్చినటువంటి, మా అందరికి, మా టీంకి ఇచ్చినటువంటి గొప్ప దీవెన ఏంటంటే, ఆ ఒడ్డు మీదే దివ్యబలి పూజ చేసుకున్నట్టు గొప్ప దీవెన మాకు ఇచ్చాడు. అక్కడ చాలామంది ఆ యొక్క జ్ఞానస్నాన వాగ్దానాన్ని నూతనీకరించుకున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో యేసు ప్రభు ఎందుకు ఆయన నీళ్ళలోకి దిగాల్చి వచ్చింది? మనల్ని పైకి లేపటానికి. పేతురుని పైకి లేపినట్లుగా
నీవు నేను కూడా యేసయ్య మీద విశ్వాసం ఉంచాలి. ఏమిటి? నేను ఎంత లోతుగా పడిపోయినా కానీ, నేను ఎంతగా మునిగిపోయినా కానీ, ఎంత పెద్ద లోయ అయినా కానీ, ఎంత పెద్ద గొయ్యి అయినా కానీ, ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు నా కోసం దిగి వస్తాడు. ఎంతగా దిగి వచ్చాడు? ఆకాశాన్ని పరలోకాన్ని వీడి ప్రియులారా, నీ కొరకే నా కొరకే మనుష్య అవతారం ఎత్తి ఈ లోకానికి దిగిరాలేదా? ఇక నిన్ను లేపటానికి ఆయన దిగిరాడా? పేతురును లేపటానికి ఆయన చెయ్యిని అందించినట్లుగా నిన్ను కూడా నేను లేపుతాడు. పౌలు గారు 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనంలో ఈ విధంగా అంటున్నాడు, తాను భాగ్యవంతుడై ఉండి కూడా తన పేదరికం వలన మనలను భాగ్యవంతులను చేయుటకై ఆయన నిరుపేదగా దిగి వచ్చెను. ఆయనే మానవుడిగా మారెను. నువ్వు అనుకో మాకు ప్రియమైన బిడ్డ, నన్నెవరు రక్షించలేరు, నా పని అయిపోయింది, నా బతుకింతే, ఇంకా నన్నెవరు పైకి తేలేరు, నేను నిండా మునిగిపోయాను. ఎలా మునిగిపోయా? నిండా మునిగిపోయా, నా పని అయిపోయింది అనమాకో. నిన్ను లేవనెత్తే దేవుడున్నాడు, నిన్ను బలపరిచే దేవుడున్నాడు, నిన్ను కొండ శిఖరా నిలబెట్టి వెలుగుగా జ్యోతిగా 10 మందికి ఇచ్చువానిగా నిలబెట్టే దేవుడు ఉన్నాడు. నమ్ముదాం ప్రియులకు దేవుని బిడ్డలారు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూడమా, దావీదు గొల్లవాడు, ఇర్మియా అవలమందల కాసుకునేటువంటి వాడు, సౌలు ప్రియులారా గాడిదలు కాసేటువంటి వాడు. వాళ్ళని లేవనెత్తలేదా? మోషే నత్తివాడు అనుకున్నాడు, అమ్మా నా పని అయిపోయింది, ఇక్కడ నా గురించి చెప్పాడు, ఐగుప్తు దేశంలో ఉండగా నా పని అయిపోయింది, నా గురించి తెలిసింది, నా పని అయిపోయింది అనుకున్నాడు. దేవుడు అతన్నే మళ్ళీ తీసుకొని వచ్చి ఆ ఫరో రోజు ముందు నిలబెట్టి సవాలు చేయించాడు. దేవుడు నిలబెడతాడు ప్రియులకు దేవుని బిడ్డలారా. ఆ విశ్వాసం నీకు నాకు ఉండాలి, ఆ నమ్మకం నీకు నాకు ఉండాలి. ఇదిగో లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనాన్ని ఒక్కసారి ధ్యానం చేసుకున్నా ప్రియులారా. యేసుప్రభు ఎందుకు వచ్చాడంటే ఈ లోకానికి? దేనికోసం వచ్చాడు యేసుప్రభు? అందరూ బాగున్నారు కదా వాళ్ళ కోసం మాత్రమే వచ్చాడు కదా? లేదండి, పడిపోయిన వారి కొరకే వచ్చాడు, కృంగిపోయిన వారి కొరకే వచ్చాడు, ఇక అయిపోయింది నా పని అనుకుంటున్నటువంటి వారి కొరకే వచ్చాడు, పడిపోయిన వారిని లేవనెత్తటానికి వచ్చాడు ఆయన. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో మనుష్య కుమారుడు తప్పిపోయిన వాటిని వెతికి రక్షించుటకై వచ్చాడు, పడిపోయిన వారిని లేపటానికి వచ్చాడు. మనం తపస్సు కాలంలో సిలువ మార్గాన్ని చేస్తాం. యేసుప్రభు ఎన్నిసార్లు పడ్డాడండి? 3 సార్లు పడ్డాడు. ఎందుకు పడ్డాడు? మనకు నేర్పించటానికి. బిడ్డా ఇదిగో నేను పడిపోయి లేచాను, నువ్వు పడ్డప్పుడు నేను నిన్ను అర్థం చేసుకోవాలని, నేను లేపుతాను నేను అని చెప్పటానికి. ఈ రోజున ప్రియులారా ప్రభువుని వేడుకుందాం. ఏ విధముగానైతే అక్కడ ఆ యొక్క అనిత అల్వరేజ్ అనే అమ్మాయి నీళ్లలో మునుగుతూ ఉండ కోచ్ ఆంద్రేయ పసిగట్టి 1000 కళ్ళతో చూసి వెంటనే పైకి లేపిందో, నన్ను కూడా పైకి లేపటానికి నీ దేవుడు నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నీవు నేను చేయాల్సింది ఏంటంటే పేతురు గారిలాగా ఒక్క కేక పెట్టడం ప్రభు దగ్గరికి, అయ్యా నువ్వు నన్ను లేవనెత్తయ్యా, నన్ను బలపరచయ్యా. ప్రియబిడ్డ, నీవు పడిపోయిన స్థితిలో ఉన్నావా? అది పాపం వలన పడిపోయిన స్థితిలో ఉన్నావా? లేకపోతే నీ జీవితంలో వివిధ రకాలుగా ఆర్థిక పరంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, ఆ విధంగా పడిపోయిన స్థితిలో ఉన్నావా? నిన్ను లేవనెత్తే దేవుడు ఉన్నాడు. నువ్వు మునిగిపోతున్నావా? నేను నిండా మునిగిపోయా అంటున్నావా? నిండా మునిగిపోయినటువంటి వాడిని కూడా నిండుగా చేసి పైకి లేపే దేవుడు ఉన్నాడండి. దీవిస్తాడు ఆయన. నీవు నేను చేయాల్సిందల్లా ఏమిటంటే ఆయన మీద విశ్వాసాన్ని ఉంచటమే ప్రియులారా. ఇదిగో మనకి రోమా పత్రికలో ప్రియులారా థియలాజికల్గా వేదాశాస్త్రపరంగా మనకు చాలా చక్కగా వివరిస్తారండి. ఆయన వెళ్ళిపోయాడు భూమి లోపలికి. ఎందుకు? మరలా లేవడం కోసం, అక్కడే ఉండటం కోసం కాదు. రోమాపత్రిక 5వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలు జాగ్రత్తగా ఆలకించుదాం. మనము బలహీనులుగా ఉన్నప్పుడే నిర్ణయత కాలమున దుష్టుల కొరక యేసుక్రీస్తు మరణించను. ఎందుకనగా నీతిమంతుని కొరకు ప్రాణములు ఇచ్చుట అంత సులభం కాదు. అయినా కానీ ఒకవేళ నీతిమంతుల కోసం ఎవడన్నా ప్రాణాన్ని ఇస్తాడు. కానీ ప్రభువు మనం పాపాత్ములముగా ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకే మరణించను కదా. ఇట్లు దేవుడు మనపై తనకు ఉన్న ప్రేమను చూపిస్తున్నాడు. విడిచిపెట్టాడు. మనం పాపులముగా ఉన్నప్పుడే మనల్ని లేవనెత్తాడు ఆయన, దీవించాడు ఆయన. ప్రభువునికి మనల్ని మనం సమర్పించుకుందాం బిడ్డలారా. మీలో ఎవరైనా కానీ ఎటువంటి లోయలలో ఉన్నా కానీ, ఎటువంటి బురదలో ఉన్నా కానీ, ఎటువంటి నేను మునిగిపోయా అనుకున్నా కానీ
దేవుడు ఒక్కసారి నీ జీవితంలోనికి ప్రవేశిస్తే ఆయన అంతా క్రమపరుస్తాడు. అద్భుతాలు చేసేవాడు ఆయన. సమస్తాన్ని క్రమపరిచేటువంటి వాడై ఉన్నాడు. నీ జీవితాన్ని లేపి నిన్ను కొండ కొమ్మున నిలబెట్టేటువంటి దేవుడు, పర్వత శిఖరాగ్రమును నిలబెట్టి నిన్ను అభిషేకించే దేవుడు. విశ్వాసంతో ప్రార్థన చేయి. నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకో. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, నా స్థితి, నా పరిస్థితి ఎరిగి ఉన్నటువంటి దేవా, నా బాధలు, నా కష్టాలు, నా ఆనందాలు, నా సంతోషాలు నీకు మరుగై ఉండజాలవయ్యా. నా పాపం, నా పుణ్యం, నా పరిశుద్ధత, నా అపరిశుద్ధత నీ నుండి దూరముగా లేవు ప్రభువా. నీవు 1000 కళ్ళతో, 1000 సూర్యుల కంటే వెలుగుతో చూస్తున్నావు. నా బాధలు, నా శ్రమలు, నా కష్టాలు, నా కడగళ్ల సమయం, నా కన్నీటి సమయంలో ప్రభువా మీరు మాకు తోడుగా ఉండండి. మమ్ము లేవనెత్తు వాడవు నీవే నా తండ్రి. మమ్ము బలపరచు వాడవు నీవే తండ్రి. నీ యొక్క తైలాన్ని మాకు అభిషేకించేటువంటి వాడవు నీవే నాయన. పేతురు మునిగిపోతుండగా చెయ్యి పట్టి పైకి లేపిన దేవా నీకు స్తోత్రాలు, నీకు వందనాలు. మోషే అయ్యా నత్తివాణ్ణయ్యా, నేను పనికిరాని వాణ్ణయ్యా అంటే నేనున్నా నీకు తోడుగా అన్నావు. దావీదు నిన్ను గొర్రెలగాసేవాడిని అంటే నేను రాజుగా చేస్తానని పలికావు. వేదనలో, బాధలలో, కన్నీటితో ఉన్నటువంటి యోబుకు ప్రియ దేవా ఎడంతలధికముగా ఆశీర్వాదాలు ఇచ్చినటువంటి వాడవు నీవే ప్రభువా. ఈ వాక్య పరిచయలో పాల్గొంటున్న బిడ్డలలో ఎవరైతే ఇదిగో నిండా మునిగిపోయాను అనుకుంటున్నారో, లోయలో పడిపోయి ఉన్నాను అనుకుంటున్నారో, నా నావ మునిగిపోతుంది అనుకుంటున్నారో వారిని లేవనెత్తు తండ్రి. ఈ క్షణములో, ఈ సమయంలో నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని వారికి దయచేయండి ప్రభువా. నీ పవిత్రాత్మ వరాలను వారికి అనుగ్రహించండి. మాకందరికీ దయచేయండి ప్రభువా. మమ్మ నింపండి. మమ్మ ప్రభువా అట్టడుగున ఉన్నటువంటి వారిని ప్రభువా ఉన్నతమైన స్థితికి చేర్చే దేవుడవు నీవు ప్రభువా. ఈ క్షణములో ప్రభువా కుటుంబ సమస్యల కారణముగా పాపములో పడిపోయి కొన్నిసార్లు ప్రభువా నీకు దూరమైపోయి వివిధ రకాలైన ఇబ్బందులతోటి నా పని అయిపోయింది అనుకునేటువంటి వారిని నిలబెట్టి నిన్ను సాక్షిగా మార్చుకో తండ్రి. నీకు సాక్షిగా మార్చుతండి అటువంటి వారిని. సమయంలో ప్రభువా అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డల్ని గాయపడిన హస్తాలతో తాకండి. కుటుంబాలలో శాంతి సమాధానం దయచేయండి. వివిధ అవసరాలతో, వివిధమైన కోరికలతో ప్రభువా నీ పాద సన్నిధికి వచ్చి ఈ వాక్యాన్ని ఆలకిస్తూ ఈ ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి బిడ్డ యొక్క తలంపును, కోరికను తీర్చమని, ముఖ్యంగా ఆత్మీయ విషయమై ఆశపడుతున్న బిడ్డల యొక్క ఆశను ప్రభు మీరు తృప్తిపరచమని, ఈనాడు ఈ వాక్య పరిచయలో పాల్గొన్న ప్రతి బిడ్డను దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.